వెల్కమ్ టు బావున్ రెసిపీస్. క్యాప్సికమ్ కర్రీ అండి. ఈ కర్రీ రోటీలోకి, చపాతీ, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే చాలామంది పిల్లలు క్యాప్సికమ్ తింటారు కదండి. అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాల, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. పోపులు వేగుతున్నప్పుడే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పోపులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మీడియం సైజ్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలండి. ముందుగానే నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై ఏమి చేయని అవసరం లేదండి, పచ్చివే పొడి చేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల పొడిని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.